మచ్చా సిక్కిం వచ్చాం మచ్చా. సో గైస్ గుడ్ మార్నింగ్. మనం డార్జిలింగ్ నుంచి ఇంకెళ్ళిపోతున్నాము. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి సిక్కింలో గ్యాంగ్టాక్. ఓకే, దీనికి రూట్స్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో మీకు దారిలో చెప్తాను. బండి అయితే మొత్తం రెడీ. కింద చిన్నగా ఏదో ఆయిల్ లీక్ అవుతుంది, నాకు తెలిసి WD-40తో క్లీన్ చేశాను, అది వేస్ట్ ఆయిల్ అనుకుంటా. స్పాకెట్ నుంచి 120 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది రూట్ మనకి. 120 కిలోమీటర్స్ కదా, 3.5 hours 4 hours పడుతుంది, దగ్గర 4 hours మినిమం. ఓకే, సో ఇంకా స్టార్ట్ అవుదాం. హెల్ప్ దారి ఇప్పుడే వర్షం ఆగింది, జస్ట్ ఇలా వర్షం ఆగింది. సరే ఇంకా నేను లగేజ్ ప్యాక్ చేసాను వెంటనే. ఓకే లెట్స్ గో. చూడండి, జస్ట్ వర్షం ఆగింది, మళ్ళీ అందరూ అలా వస్తున్నారు రోడ్డు మీదకి. 121 కిలోమీటర్స్, ఇంకా 4 hours చూపిస్తుంది. అంటే యావరేజ్ స్పీడ్ అంతా 30 km/h. ఫుల్ వర్షం పడితే అది కూడా ఎక్కువే. నార్త్ పాయింట్ స్కూల్ అట, సెయింట్ జోసెఫ్ స్కూల్ నార్త్ పాయింట్. భలే ఉంది చూడ్డానికి. వెనకాల కూడా స్కూల్ కాలేజెస్ సంథింగ్ ఉంది, భలే ఉంది. అది పెద్ద కనిపించలే కానీ నాకు ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనకి యాక్చువల్లీ డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ సిక్కింకి వెళ్ళాలి అంటే మెయిన్ 2 ways ఉన్నాయి. ఒకటి వయా కాలింపాంగ్, కానీ వర్షాలకి ఇంకా ల్యాండ్ స్లైడ్స్కి ఆ రోడ్ డ్యామేజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆ రోడ్ అన్నారు రీసెంట్గానే. 4 days అవుతున్నట్టుంది, 3-4 days. సో ఆ రోడ్ బ్లాక్లో ఉంది. సేఫర్ రూట్ ఏంటి అంటే జోరేతాంగ్ రోడ్ ఒకటి ఉంటుంది, జోరేతాంగ్ సింగ్టామ్ అని చెప్పి ఇంకో రోడ్ ఉంది. రైట్, ఇక్కడ ఆపేసాడు, నేను ఎటు వెళ్ళాలో. ఓకే, ఆ రూట్లో వెళ్ళచ్చు ప్రస్తుతానికి, అది సేఫ్. ల్యాండ్ స్లైడ్స్ కానీ మిగతా వాటికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో మనం ఆ రోడ్లో వెళ్తున్నాం. అలానే కాలింపాంగ్ బ్లాక్ అయిపోయింది. టీ గార్డెన్లా ఉంది, ఇది బాగుంది. మీకు ఫుడ్ గురించి నార్మల్గా నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కానీ, లైక్ మహారాష్ట్రలో ముంబై వెళ్ళినప్పుడు కానీ, పూణే వెళ్ళినప్పుడు కానీ నాకు ఎక్కడ ఫుడ్ దగ్గర ప్రాబ్లం రాలే. లైక్ వాళ్ళ దగ్గర స్పైస్ కావాలంటే స్పైస్ ఉంటుంది. లైక్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు లేదా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు అంటే మసాలా అండ్ స్పైస్ ఉంటుంది. మీకు ఆ షెజ్వాన్ చట్నీ ఉంటుంది, ఆ కారం, యూనో ఆ ఫ్లేవర్ ఉంటుంది. వీళ్ళ దగ్గర బిర్యానీ పెట్టినా స్పైసీ అని పెట్టినా సరే అది పులావ్ వేస్తాడు, ప్లెయిన్ పులావ్ ఇస్తాడు. పికిల్ ఒకటి ఇచ్చాడు నాకు నిన్న, స్పైసీ మోర్ మసాలా అని పెడితే నేను. జోర్థాంగ్ బా ఇక్కడ ఆగలేమబ్బా. టీ గార్డెన్, ఈ టర్నింగ్ పాయింట్ ఆగకూడదు. టీ గార్డెన్ అండ్ వ్యూ, వ్యాలీ వ్యూ ఎక్సలెంట్. మీకు అదృష్టం బాగుండి ఎక్కడైనా రోటీ విత్ నైస్ కర్రీ, రోటీ అంటే టవా రోటీ, తందూరి రోటీ, మీకు ఏదైనా మంచిది దొరికింది అంటే, రోటీలు బాగానే ఉంటాయి, కర్రీ బాగుంది అనుకుంటే యూఆర్ లక్కీ. దానికే స్టిక్ అయిపోవడం మంచిది నన్ను అడిగితే, మీరున్న డ్యూరేషన్లో. లేదు ట్రై చేస్తాము అది ఇది అంటే నాకైతే ఎక్కలే. నేనైతే చాలా చోట్ల ట్రై చేశాను కదా, లైక్ డిఫరెంట్ స్టేట్స్లో. ఒడిస్సాలో కూడా కొన్ని చోట్ల బాగుంటుంది, కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా, కానీ అలా స్పైస్ తగ్గించి స్వీట్ వేసారు, స్వీట్ ఫ్లేవర్ రాదు. వీళ్ళ దగ్గర వస్తుంది బిర్యానీ స్పైస్ మసాలా అని చెప్పిన స్వీట్ తగులుతుంది నాకు. చూడండి, సింగ్లా బజార్ బ్రిడ్జ్ అట. వావ్, ఓడి అమ్మా, ఎప్పుడు అనుకోలేదురా ఇలా నడుపుతానని. కిందకి మనం వెళ్ళే రూట్ ఏంటో తెలియదు మనకి, ఏముందిరా. ఓకే, ఇది వెస్ట్ బెంగాల్ ఇంకా సిక్కిం బార్డర్. వావ్ డియమ్మ, మెల్లికి వెళ్దాం, చూపిస్తా. ఓ ఎక్సలెంట్ ఉంది. ఈ స్పీడ్లో వెళ్తున్నాను, 13. అమ్మ ఇదేం బార్డర్ రే. షో
We are in Sikkim officially. Yay! మచ్చా సిక్కిం వచ్చాం మచ్చా, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓ గ్రేట్ మై బాయ్. యో ఎంత ఎక్సైటింగ్ ఉంది తెలుసా నిజంగా. పాపం బాగా వచ్చాడు, వీడు కూడా కష్టపడ్డాడు 2 సార్లు పాపం అటు ఇటు పడ్డాడు, కానీ నేనే పాడేశాను, తప్పు నాది. ఆ వర్షంలో నైట్ కనిపించలే, లేకపోతే ఎంత బాగుండేది. ఒక గీత కూడా పడేది కాదు వీడికి. ఇటు హ్యాండిల్ వెయిట్ ఇరిగిపోయాయి ప్లాస్టిక్. గీత కూడా పడలేదు అప్పటి వరకు. సో గైస్, మనం సిక్కిం బార్డర్ దాటేసాము. వీఆర్ అఫీషియల్లీ ఇన్ సిక్కిం. చెప్పే కదా ఆల్రెడీ. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించాను, మళ్ళీ ఫుల్ నింపేశాను 5 వరకు. అంటే నేను 8 లీటర్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దిగాలి. కానీ ఎక్కువ ఉంది మైలేజ్ ఇచ్చినట్టు. లైక్ మరీ ఎక్కువ కొట్టలే కదా, స్పీడ్ కొట్టలేదు. సో కొండల్లో బాగానే ఇచ్చింది మైలేజ్ నాకు తెలిసి. ఎందుకంటే ఫుల్ వరకు నిండిపోయిందంటే 8 లీటర్స్కే ఆల్రెడీ ఉంది పెట్రోల్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, మనం ఈ లెఫ్ట్ ఇలా ఈ టర్నింగ్ తీసుకోవాలి. నేను కొంచెం ముందుకు వచ్చాను మైక్ అన్ని ఆన్ చేద్దామని, అంతే. సో ఇది కూడా మళ్ళీ మనకి రివర్ క్రాసింగ్ బ్రిడ్జ్ లాంటిదే, కింద రివర్ పైన బ్రిడ్జ్. బాగుంది చూడ్డానికి, మళ్ళీ నీట్గా రికార్డ్ చేద్దామని చెప్పి రన్నింగ్లో కాకుండా పక్కకు ఆపా. ఓకే, చూద్దాం. అది ఆపి రికార్డ్ చేయడానికి అవ్వదు, ఇది లైక్ మూమెంట్ ఉన్న ఏరియా కదా, పోలీసు ఉన్నారు, అందరు ఉన్నారు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆపి పక్కకి 10 నిమిషాలు అలా రికార్డ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది. అందుకే ఇంకా రన్నింగ్లోనే రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎక్కడైనా ఆపే ఛాన్స్ ఉంది అంటే ఐ స్టాప్ అండ్ డెఫినెట్లీ రికార్డ్. నాకు కూడా ఆగి చూడాలనుంది, బట్ సమ్ రెస్ట్రిక్షన్స్ అంతే, మనం ఫాలో అవ్వాలి, తప్పదు. ఫ్రీ మూమెంట్ కోసం, చిన్న రోడ్స్ కదా. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి ఫారెస్ట్ చెక్ పోస్ట్. వా, ఏమున్నాయా బాబు ఇవి. షో సిక్కిం అయితే నాకేం వర్షం పడినట్టు అనిపించలేదు. ఇల్లు అంటే ఇప్పుడైతే పట్టలేదు అన్నారు, బంక్ దగ్గర అడుగుతాయి. మేబీ ఈ ఏరియాలో పడలేదేమో, ఎందుకంటే కాలింపాంగ్ ఏరియా మొత్తం పాడైపోయింది కదా ఆ రోడ్ అంతా. ఉందబ్బా, దిస్ ఈజ్ సిక్కిం. యాక్చువల్లీ డార్జిలింగ్ అంటే పెద్ద లైక్ ఇంకొంచెం టౌన్ ఏరియాలా కనిపిస్తుంది ఆబ్వియస్గా. వెస్ట్ బెంగాల్ మొత్తంలోని వచ్చిన రూట్లు ఎక్కడ ఇంత స్పేషియస్గా నీట్గా లేదు. లైక్ కనీసం ఇలా ఆర్గనైజ్గా రోడ్స్ కానీ షాపింగ్కి కానీ ఇలాగా కాంప్లెక్సెస్ ఏం లేవు ఇక్కడ. వెస్ట్ బెంగాల్ మరీ ఘోరంగా ఉంది. వాటర్ దాటగానే చేంజ్ కనిపించింది నాకు. చూద్దాం ఇంకా ముందేమో ఉంటాయో. మనకి ఇంకా 2 hours 20 minutes చూపిస్తుంది. 1:30కి హోటల్కి రీచ్ అవుతాము అని. 80 kilometers. ట్రాఫిక్ లేదంటే మనం ఇప్పటికైతే బాగానే వచ్చాం, దీనికంటే 1/2 hour ముందే వచ్చాం చూపించిన దానికంటే. సో ట్రాఫిక్ లేదంటే ముందు కూడా కొంచెం అదే ఫ్లోలో వెళ్ళొచ్చు హ్యాపీగా, ఎక్కడ రిస్క్ తీసుకోలేము మనం. ఇదిగోండి వచ్చింది ఆఫ్ రోడింగ్. ఓ, మనది ఆఫ్ రోడింగ్ బండి కాదు, అయినా సరే మనం చేస్తాం. దీన్ని అన్ని రకాలుగా వాడేస్తున్నాను నేను. పేరుకేది కమ్యూటర్, మొత్తం బాడీ ఒకటి చిన్నగా మార్పించాను, కానీ నేను మాత్రం ఎలా పడితే అలా వాడుతున్నాను దీన్ని. పాపం అనుకుంటుంది ఇది మర్యాద రమణలో సైకిల్ అనుకుంటుంది కదా, సర్వీసింగ్ కూడా చేయకుండా వాడుతున్నాడు ఇది అప్పటి నుంచి అని. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఇది, అన్నీ చేయిస్తా దీనికి, తిండి పెడతాను అన్నీ. రెగ్యులర్గా సర్వీస్, రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి. రాజుల జీవితం దీనిది, కానీ రోడ్డుకి మాత్రం నరకం చూపించేస్తా పాపం. అంతా ల్యాండ్ స్లైడ్ ఎఫెక్ట్ అనుకుంటా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎక్కువ వర్షం పడి ఇంకా
ట్రీస్ ఎక్కువ లేకపోయినా, వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయినా డౌన్ స్ట్రీమ్లో డిఎంఐ ఎక్కువ లేపేస్తుంది, మొత్తం సాయిల్ లూజ్ అయిపోతుంది కదా, అలా ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంటుంది ఇంకా ఒకసారి హెవీ స్ట్రీమ్ పడితే. ఓన్లీ 1 వెహికల్ ఎట్ ఏ టైం అట, హెవీ వెహికల్స్ అనుకుంటా, లైక్ 4 వీలర్స్ నుంచి అబౌవ్. ఈ బ్రిడ్జిలు భలే ఉన్నాయబ్బా నిజంగా. మనం ఇప్పుడు క్రాస్ చేయలే కదా, ఒడిస్సా దగ్గర ఒకటి ఉంటుంది అంతే, ఎక్కడ మన అరకు నుంచి ఒడిస్సా వాటర్ దాటాక కొంచెం దూరంలో ఉంటుంది ఒక బ్రిడ్జ్, కానీ నాకు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఆ రూట్లో తగలలే. కీటం బర్డ్ సెంచురీ. డిఎంఎల్ ఎప్పుడైనా మీరు వెళ్తున్నారు అంటే మీకు కనిపిస్తుంది, ఒడిశా వాటర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్లో ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. లేదంటే పాడేరు నుంచి వస్తున్నప్పుడు ఉంటుంది, పాడేరు నుంచి ఒడిశా నుంచి అరకు రావడానికి ఒక వే ఉంటుంది, చాలా డిస్టెన్స్ తగ్గుతుంది, 70 కిలోమీటర్స్ అంతా తగ్గుతుంది మీకు డిస్టెన్స్. పాడేరు నుంచి డైరెక్ట్గా అరకు రాకుండా పాడేరు నుంచి ఒడిశా నుంచి అరకు వస్తే తగ్గుతుంది కొంచెం డిస్టెన్స్, కొంచెం కాదు చాలా డిస్టెన్స్. 70 కిలోమీటర్స్ అంటే ఘాట్ రోడ్లో అక్కడ కొండల మీద తక్కువ కాదులేండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది, అప్పుడు ఆ బ్రిడ్జ్ తగలచ్చు. చూడండి వెళ్తున్న దారిలో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఇటు వచ్చా. ఓహో బుజ్జి ఎక్కడికి వచ్చాము మనం? ఆహా, సిక్కింలో అయినా భోజనం బాగుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సౌత్ ఫుడ్డే తినాలని ఏం లేదు నాకు, లోకల్ ఫుడ్ అయినా బాగుంటే ఓకే. ఇక్కడ తుప్కా ట్రై చేశాను నేను, తుప్కా బాగానే ఉంది, కాకపోతే నాకు స్పైస్ అనిపించలేదు. వీళ్ళని అడిగితే స్పైస్ నువ్వు చెప్పాలి బ్రో, ఎక్స్ట్రా స్పైస్ కావాలని అన్నారు. ఇంకా ముందుకెళ్తే దిగిపోద్ది, ఇక్కడే ఆపుదాం. చూడండి ఇదేంటి, ఓకే దీన్ని వెళ్తుంది బండి, పర్లేదు. ఎంత బాగుందో నీట్గా, మనోడు బాబాయ్ కొరకు తీసుకొచ్చాడు బాగానే. రైస్ సిక్కిం ఇది ఇలా ఉంటుంది. ఓహో, ఓయ్ ఏంటో అసలు సిక్కిం కదేంటో. ఇదంతా రోడ్ విరిగిపోయింది మొత్తం. చూసారా ఎంత బాగుంది రోడ్డు. ఇక్కడ మట్టి ఎక్కువ కొంచెం, ట్రక్స్ వల్ల యాక్చువల్లీ రిపేర్ జరుగుతున్నాయి కదా, మనం ఏం మాట్లాడలేము దాని గురించి. ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు రిపేర్ ద రోడ్స్ అండ్ ఆల్. సో ఆబ్వియస్గా మట్టి ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇదేం సేఫ్ ప్లాట్యూ కాదు కదా, మౌంటైన్ ఏరియా ఇలాగే ఉంటుంది. కానీ బాగుంది బా, సిక్కిం ఈజ్, ఐ ఫీల్ ఇట్ మచ్ మోర్ పాజిటివ్ దెన్ డార్జిలింగ్. ఎందుకో తెలీదు, డార్జిలింగ్ బాగుంది, డార్జిలింగ్ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ప్లేసెస్ బాగున్నాయి, మంచి లొకేషన్, కంజెస్టెడ్ అనిపిస్తుంది బాగా, కొంచెం కాదు బాగా. ఇక్కడ కొంచెం స్ట్రెచ్ చేయడానికైనా ఉంది, అక్కడ అలా ఉండదు. సో గైస్ టైం ఆల్రెడీ 12 అయింది, ఎలాగో నేను బ్రేక్ఫాస్ట్ చేయలే. ఇక్కడ పక్కనే వచ్చేదారిలో జైన్ రెస్టారెంట్ ఉంది, రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో
ఒకరోజైనా టైంకి తింటే బాగుంటుందేమో అని నిజంగా. మనం బ్రేక్ఫాస్ట్ జనరల్గా టైంకి చేస్తాము, కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామంటే మాత్రం చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం తింటామో. సో రెస్టారెంట్ ఉంది బాగుంది అన్నప్పుడు ట్రై చేస్తే ఏమైంది అని. లెట్స్ గో. ఇగో ఇదే జైన్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్. సో గాయ్స్ ఇప్పుడే అయిపోయింది లంచ్. చపాతీ అండ్ చనా కర్రీ బాగానే ఉంది. ఎస్, అక్కడికంటే పోలిస్తే బాగానే ఉంది. చిన్న చేంజ్ కర్రీలు అంతే. ఓకే, ఇప్పుడు 2 లోపు మనం హోటల్ రీచ్ అవుతాము. అకార్డింగ్ టు గూగుల్ 44 కిలోమీటర్స్ ఉంది, 1.5 hours చూపిస్తుంది. టైం 12:35. ఓకే, నాకు తెలిసి ఇంకా దారంతా జస్ట్ హైవేనే, అదే మెయిన్ రోడే. సో వెళ్ళిపోవచ్చు అలాగా. అంటే మధ్యలో ఆగడానికి చూడ్డానికి ఏమి ఉండవు. సో లెట్స్ గో. ఇక్కడ రోడ్ అబ్స్ట్రక్షన్ ఉందట, అందుకని చెప్పి ఓన్లీ 1 way క్లియర్ చేస్తున్నారు. వెయిట్ చేసాం అలా ఒక 5 minutes. వెయిట్ చేసి ఇప్పుడు మమ్మల్ని వదిలేరట. ఫోన్ చేసి కనుక్కున్నారు ఎక్కడి నుంచి, వెనకాల నుంచి బైక్స్ని ముందుకు వెళ్ళిపోమనండి. ఇంకో ఇలాంటి రోడ్లో 1 wayనే ఇస్తారు కదా. ఇక్కడ అటు ఇటు వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతే ఇంకా బిస్కెట్ అయిపోద్ది, ఎప్పటికి క్లియర్ అవుద్దో చెప్పలేం. అందుకని చెప్పి క్లియరెన్స్ ఉంటారు ఇక్కడ ఎప్పుడు, పోలీసులు కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ బోర్డర్ రోడ్స్ని వీటిని చూడడానికి వాళ్ళు చూసుకుంటారు. చూడండి, వెల్కమ్ టు సిక్కిం, ద గ్రీన్ స్టేట్ ఆఫ్ ఇండియా. చాలా ల్యాండ్ స్లైడ్స్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి దారిలో, చాలా, 1 2 కాదు, చాలా. వెల్కమ్ టు సిక్కిం. గ్యాంగ్టాక్ 38 kilometers మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇప్పుడు. గ్యాంగ్టాక్ యాక్చువల్లీ కొంచెం బాగుంది. ఘాట్ రోడ్ మీద వీళ్ళు కంజెస్టెడ్గా కాకుండా డార్జిలింగ్ లాగా కొంచెం బాగుంది యాక్చువల్లీ. చూస్తున్నారు కదా, రోడ్స్ కొంచెమైనా వెడల్పు ఉన్నాయి, ఇలా ఉన్నాయన్నమాట. బాగుంది. అండ్ యూ హ్యావ్ సో మెనీ రీసోర్సెస్ హియర్. అదొక హిల్ స్టేషన్ యొక్క సిటీ, అదే డిఫరెన్స్ అంతే దానికి దీనికి. అందుకని చెప్పి మనకి అవైలబుల్ రీసోర్సెస్ అండ్ అదర్ థింగ్స్, డెవలప్మెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇది క్యాపిటల్, పైగా సిక్కింకి గ్యాంగ్టాక్ క్యాపిటల్ కదా,